నమస్తే, నేను బ్రూనో, మీ న్యూస్ కుక్క. ఇవాళ మనం పహల్గామ్ దాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఏర్పడిన తాజా పరిస్థితులపై మాట్లాడుకుందాం. ఏప్రిల్ 27న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడికి తీవ్రంగా స్పందించారు. దోషులను శిక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్కి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. తమ దేశాన్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపించారు. కశ్మీర్ సరిహద్దు వద్ద భారత్ మరియు పాకిస్తాన్ సైన్యాలు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. భారత పాకిస్తాన్తో ఉన్న సింధు నదుల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది మరియు భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. అమెరికా వంటి దేశాలు రెండు దేశాలను శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.